హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రుచిలవనం. ఈరోజు మన ఛానల్లో రూపాయి పని లేకుండా, ఎటువంటి పిండిలు యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా వేసుకునే సెట్ దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఓన్లీ దోశలే కాకుండా ఈ దోశల్లోకి టేస్టీ చట్నీని కూడా చేసి చూపిస్తాను. మీకు దోశలు తినాలి అనిపించినప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా వస్తాయి. ఈలోపు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. చేశారు కదా? రెడీనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ముందుగా మనం ఇన్స్టెంట్ దోశ కోసం దోశల పిండిని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 కప్ బొంబాయి రవ్వ వేసి, తర్వాత 1/2 కప్ పెరుగు లైట్గా పులిసినది తీసుకుంటే బాగుంటుంది. అప్పుడే దోశలు టేస్టీగా ఉంటాయి. దానిలో 1 టేబుల్ స్పూన్ అటుకులు వేసి, 1 టీ స్పూన్ పంచదార, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి, 1 కప్ వాటర్ పోసి దానిని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దానిని ఒక గిన్నెలోనికి తీసుకుని ఒక 15 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ దోశల్లోనికి చట్నీని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెప్పలు వేసి లైట్గా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తరువాత దానిలోనే 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని, తర్వాత 1/2 కప్ పుట్నాల పప్పు వేసి అది చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దానిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీకి తాలింపు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి, చివరిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దానిని చట్నీ పైన వేసుకోవాలి. అంతే, మన ఎమ్మి కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ మొత్తం పెనమంతా స్ప్రెడ్ అయ్యేలా ఒక టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి, దోశల పిండిలో 1 పించ్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, పెనం పైన ఒక 2 గరిటెల పిండి వేసి సెట్ దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ దోశ అంచుల వెంబడి ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసి దానిని రెండో వైపు తిప్పుకొని 1 నిమిషం ఉంచి బయటకు తీసేయాలి. తరువాత మరొక దోశ వేసుకుని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన ఇన్స్టెంట్ సెట్ దోశ రెడీ అయింది. ఈ దోశలకు మనం చేసిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ ఇడ్లీతో కానీ దోశతో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మన కిచెన్లో ఇంకా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో కలుద్దాం.